మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అది ఇజ్రాయెల్. దాన్ని ఓడించటం ఎవరి తరం కాదు. ప్రపంచాన్ని జయించగల సత్తా ఇజ్రాయెల్కి ఉంది. ఆ దేశ జనాభా ఎంతంటే 97 లక్షలు. అంటే హైదరాబాద్ సిటీకి ఉన్న జనాభా కూడా ఇజ్రాయెల్కి లేదంటే, ఒకప్పుడు పవిత్రమైన స్థలం అన్న ఇజ్రాయెల్ భావించే ఆ ఇజ్రాయెల్ ఈరోజు యుద్ధ రణరంగంలో అటు ఇరాన్తో పోరాడుతుందంటే, పక్కనున్న 7 దేశాలు ముస్లిం దేశాలైన ఒక్క దేశం తనకున్న జనాభా 97 లక్షల మంది. కానీ ఇజ్రాయెల్‌ని ఓడించే సత్తా ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేదు అని చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఏ విధంగా ఇవి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రతిష్టలు ఎలా సాధించుకున్నారు అని ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే గనక, నిన్నను కూడా ఆహ్, ఒకవైపు అమెరికా G7 సమావేశం నుంచి ట్రంప్ బయటకొచ్చేసి ఇరాన్ లొంగిపోవాల్సిందే అని చెప్పారు. లేకపోతే మీరు అణు కార్యక్రమాలను ఆపేయాల్సిందని చెప్పారు. అణు స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ అణు శాస్త్రవేత్తల మీద మొత్తం చాలా కీలకమైన వ్యక్తులనే వాళ్ళు వాళ్ళ యొక్క బాంబులతో చంపేశారంటే ఇజ్రాయెల్ సైనిక ప్రతిపత్తి ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఆ దేశ జనాభా 97 లక్షలే కావచ్చు. కాకపోతే యూదులు వాళ్ళు ఎంత స్ట్రాంగో ఒకసారి మనం చూస్తే కనుక, ఆనాటి జీసస్ నుంచి తర్వాత వాళ్ళ చరిత్రలో చూసుకుంటే ఒక ఐన్‌స్టీన్ కావచ్చు, తర్వాత కార్ల్ మార్క్స్ కావచ్చు, వ్యాక్సిన్ తయారు చేసినోళ్ళు కావచ్చు, హెపటైటిస్ బి తయారు చేసినోళ్ళు కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, ఈ తర్వాత టెలిఫోను, ఇయన్నిటితో పాటుగా వీళ్ళు అధునాతనమైన టెక్నాలజీ సీఎన్ఎన్ కావచ్చు, తర్వాత ఏబీసీ కావచ్చు, డెల్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, అన్నిటి కూడా మూలాలంతా యూదులే. అంటే వాళ్ళు ఎంత తెలివిగలలో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నోబెల్ ప్రైజులే దాదాపు 120 మంది ఇజ్రాయెల్స్‌కి వచ్చినాయి అంటే, వాళ్ళ ఆసాంతం 90% ఇజ్రాయెల్ యొక్క తెలివితేటలు మనం యూదుల యొక్క తెలివితేటలు అర్థం చేసుకో వాళ్ళు అధికారానికి దగ్గరగా ఉంటారు. శాసించడానికి దగ్గరగా ఉంటారు. కష్టపడతారు. కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఇజ్రాయెల్ రూపాంతరం చెందిందంటే, దాన్ని ఓడించడం ఏ దేశానికి వల్ల కాదంటే, దేశానికి సపోర్ట్‌గా అమెరికా కూడా వస్తుందని దాన్ని బట్టి మనం ఇజ్రాయెల్ యొక్క కసి అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు వాళ్ళని ఎంత ఇదిగా 10 లక్షల మంది సైన్యాన్ని ఆ రోజు హిట్లరు నామరూపాలు లేకుండా చేసి చంపేశాడు ఇజ్రాయెల్ యూదుల్ని. ఆ తర్వాత మనం చూసుకుంటే బాబిలోనియాలో వాళ్ళెంత ఇబ్బంది పెట్టారు. తర్వాత ఆహ్, ఆహ్, ఇక స్పెయిన్ నుంచి ఎంత ఎదుర్కొన్నారు. తర్వాత యూరోప్‌లో యూదులే లేకుండా చేయాలని చూశారు. ఆ పరిస్థితి నుంచి 2000 నుంచి వాళ్ళు పవిత్రమైన భూమిని, మన ప్రపంచంలో ఇజ్రాయెల్ కంటే పవిత్రమైన భూమి ఏది లేదని వాళ్ళు భావిస్తారు కాబట్టి 2000 నుంచి వాళ్ళు నవశకం ప్రారంభమైందని చెప్పాలి. 2000 నుంచి 2025 వరకు చూసుకుంటే 1967 ఆన్వర్డ్స్ ఈ రోజున వాళ్ళకున్న ఆర్థిక వ్యవస్థ, వాళ్ళకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఒక అగ్రికల్చర్ కావచ్చు, ఒక ఇన్నోవేషన్ కావచ్చు, ఏదైనా చేయగల సమర్థత ఇజ్రాయెల్‌కి ఉంది. వాళ్ళలో కసి పట్టుదలే ఈరోజు ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎళ్లారంటే వాళ్ళకు భయం అనేది లేదు. ప్రతి ఇజ్రాయెల్ పౌరులు తన ఇంటి కింద బంకర్లు పెట్టుకుంటారు. ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ప్రతి ఒక్క ఇజ్రాయెల్ పౌరుడు 2 సంవత్సరాలు సైన్యంలో నేర్చుకోవాల్సిందే, యుద్ధతంత్ర సైన్యంలో పనిచేయాల్సిందే. ఒక్కసారిగా వాళ్ళ గణాంకాల్లోకి వెళ్తే వాళ్ళకి 1,75,000 కోట్లు. తర్వాత వీళ్ళు చూసుకుంటే గనుక ఇజ్రాయెల్ యొక్క సైన్యానికి ఖర్చు 1,75,000 కోట్లు ఖర్చు పెడుతుంది. వీళ్ళు కానీ ఇరాన్ 65,000 కోట్లే బడ్జెట్‌లో కేటాయించగలదు. అదంటే సైన్యానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు 97 లక్షలే జనాభా. కానీ ప్రతి ఒక్కళ్ళు సైన్యంలో అవసరమైతే యుద్ధంలో రణరంగంలో దిగటానికి వాళ్ళెప్పుడూ సన్నద్ధం అవుతారు. ఇకపోతే 1,70,000 మంది వాళ్ళు సైన్యంలో ఉన్నారు. 1,70,000 మంది. కానీ కొన్ని లక్షల మంది సైన్యం ఉంటారు. కానీ 1,70,000 మంది సైన్యం అన్ని రకాల ట్రైనింగ్ పొందుంటారు. ఇయన్నీ ఒక ఎత్తు అయితే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అణుబాంబులు నిర్వీర్యం చేయట్లు కావచ్చు, వాళ్ళ టెక్నాలజీ అన్వేషణ చేయగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఎక్కడున్నా తనకి ఇంకోటి ఎందుకు హమాస్ కేంద్రంగా ఈ యొక్క రాజకీయ ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కి మధ్య జరుగుతుందంటే, హమాస్‌కి పెంచి పోషిస్తూ, దానికి ఆయుధాలు సరఫరా చేస్తూ, ఆర్థికంగా సహాయం చేస్తున్న దేశాలు ముస్లిం దేశాలు. దాంట్లో ఇరాన్ ఎక్కువగా ఉంది. కాబట్టి హమాస్ మాదేనని చెప్పి ఇజ్రాయెల్ అంటారు. అక్కడే వీళ్ళకి ఇద్దరు రోజుగా అణ్వాయుధాలు తయారు చేసుకునే పరిస్థితిలో అణు శాస్త్రవేత్తలే ఇజ్రాయెల్ వాళ్ళు లేపేశారంటే, అక్కడున్న మార్క్ ఎవరున్నారు అనేది అక్కడున్న చివరికి అక్కడ ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా మాట్లాడే ఒక టీవీ ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఆ టీవీ యాంకర్‌తో సహా ఛానెల్‌నే లేపేశారు ఇజ్రాయెల్. అంత టెక్నాలజీ అందిపుచ్చుకొనుంది. కాబట్టి భయం అనేది వాళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు శత్రు దుర్భేద్యంగా ఇజ్రాయెల్ రూపాంతరం చెందింది. ప్రపంచంలో అంత టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ప్రపంచానికి టెక్నాలజీని అందించడం వల్లే
ఇజ్రాయలియన్స్. కాబట్టి వాళ్ళ యొక్క యూదులు ఏ విధంగా పవర్ఫుల్‌గా ఉంటారో, అధికారం దగ్గరగా ఉంటారు. చాలా దెబ్బలు తిన్నారు. లక్షల మంది ఊచకోతకు గురయ్యారు. ఆ యొక్క పవిత్రమైన ప్రాంతాల నుంచి వదిలి వెళ్ళిపోయారు. 1945 నుంచి ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ఈ యొక్క పవిత్ర స్థలంలో జోర్డాన్స్ ఉంటారు, పాలస్తీన్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఎప్పుడైతే ప్రకటించారో, అప్పటి నుంచి ఎందుకు స్వతంత్ర దేశం అని చెప్పి ముస్లిం కంట్రీస్ అంతా ఏకమైనాయి. దాంట్లో ఇప్పుడు ఇరాన్ పోరాడుతుంది. ఇరాన్ లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎంతమంది ఉన్నారనేది కాదు. మనం సినిమాల్లో కూడా చూస్తాం, బుల్లెట్ దిగిందా లేదా అంటారు. అట్లనే ఇజ్రాయెల్ ఈరోజు ప్రపంచానికి ఏమనిపిస్తుందంటే తన యొక్క పవర్ఫుల్ ఇది. తమ దేశం గొప్ప సైనిక సంపత్తి. మన భారతదేశంతో కూడా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు మోదీ గారితో సన్నిహిత సంబంధాలున్నాయి. అటువంటి ఇజ్రాయెల్ ఈ రోజున మమ్మల్ని ఎవరు ఓడించలేరనే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళలో మొక్కవోని ధైర్యం అర్థం చేసుకో. 1,00,00,000 మంది కూడా లేరు. ప్రపంచవ్యాప్తంగా యూదులున్న సంఖ్య ఎంత? 1,22,00,000. కానీ ప్రపంచాన్ని శాసించాయి. నోబెల్ ప్రైజ్‌లో ఈ 6 దశాబ్దాల్లో సంవత్సరానికి 12 మంది ఇస్తే 6 12 120 మందికి వస్తే దాదాపు 100 మందికి నోబెల్ ప్రైజులు ఈ యూదులే వస్తున్నారంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఎంత డిటర్మైన్డ్‌గా ఉన్నారో, తన దేశాన్ని రక్షించుకోవాలంటే ఆ యొక్క శాస్త్రవేత్తలు నోబెల్ ప్రైజ్‌లు ఇన్నోవేషన్ చేస్తే నోబెల్ ప్రైజ్‌లు రావు. తన దేశం గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్‌కి వాళ్ళ యొక్క యూదులకు మించిన పవర్ఫుల్ పర్సన్స్ లేరనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 145 కోట్ల మనం జనాభా ఉన్నాం. అమెరికా 35 కోట్లున్నా, మన దేశంలోని పాకిస్తాన్ ఎంతున్నా గానీ 97 కేవలం 97 లక్షలు. అంటే కోటి జనాభా లేని ఇజ్రాయెల్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతుంది. ఏ దేశం తన వైపు చూడాలన్నా భయం అనేది కలిగిస్తుంది. ఇజ్రాయెల్‌ని ఓడించే సత్తా ఈరోజు ప్రపంచంలోనే ఏ దేశానికి లేదనేదే తన సైనిక సంపత్తిని కావచ్చు, తన టెక్నాలజీని కావచ్చు, తన ఆవిష్కరణలు కావచ్చు, ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరికీ తెలుస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ అనే దేశాన్ని చాలా దేశాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం నేటి యుద్ధతంత్రంలో ఉందనేది ఆహ్, అందరికీ తెలిసిన అంశంగా మనం చూడాలి.